హలో గైస్, అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్. ఆ ఫ్యాన్ లైట్ కట్టేసి సరిపోతుంది. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడ దాకా వచ్చామండి? జిఎల్ క్రియేషన్ అయిపోయిందా? లాస్ట్ క్లాస్లో మనం జిఎల్ క్రియేషన్ వరకు నేర్చుకున్నాం మనం. ఓకే, ఈరోజు సెషన్లో మనం జిఎల్ సంబంధించిన టెస్టింగ్ R2R స్టార్ట్ అయిపోయింది. నిన్నటి నుంచి R2R స్టార్ట్ అయింది. మనం ఎప్పుడైతే జిఎల్ క్రియేషన్ స్టార్ట్ చేసాం చూడండి, అవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్. రియల్ టైంలో జిఎల్ ఈజ్ ఏ మాస్టర్ డేటా SAP FIలో ఏమన్నాయి చెప్పండి ఒకసారి. టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ మాస్టర్ డేటా ఇన్ SAP FI మాడ్యూల్. వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, జిఎల్ మాస్టర్, అసెట్ మాస్టర్, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, ఇవన్నీ మాస్టర్ డేటాను ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. మాస్టర్ డేటా రియల్ టైంలో ప్రొడక్షన్ సిస్టంలో డైరెక్ట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఏదన్నా కొత్తగా ఒక జిఎల్ క్రియేట్ చేయాలని, కొత్త జిఎల్ ఎక్కడ క్రియేట్ చేస్తారు చెప్పండి? డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో క్రియేట్ చేసేస్తారనమాట. ఓకేనా? సో జిఎల్ క్రియేషన్ అనేది ఎవరు చేస్తారంటే ఎండ్ యూజర్స్ లేదా మాస్టర్ డేటా టీం వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు. SAP ఎండ్ యూజర్స్ లేదా మాస్టర్ డేటా టీం అని ఉంటుంది, వాళ్ళు రియల్ టైంలో జిఎల్ క్రియేషన్, మాస్టర్ డేటా క్రియేషన్ అంతా కూడా వాళ్ళే చూస్తారు. మనం టెస్టింగ్ కోసం జిఎల్ క్రియేషన్ తెలియాలి. మనకు ఏదైనా టెస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక జిఎల్ క్రియేట్ చేయాలంటే వాళ్ళని అప్రోచ్ అవ్వకుండా మనం జిఎల్ క్రియేట్ చేయడం మనకు కూడా రావాలి. ఎండ్ యూజర్ యాక్టివిటీ ప్రతిదీ కూడా మనకు రావాలి. ఓకే, సో మరి ఇప్పుడు జిఎల్ పోస్టింగ్ కూడా నేర్చుకుందాం మనం. జిఎల్ పోస్టింగ్. సో జిఎల్ పోస్టింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం ఫస్ట్. సో జిఎల్ పోస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాము. SAPలో మనకి జిఎల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కొన్ని చెప్పండి. మీకు కొన్ని తెలిసినవి, కొన్ని ట్రాన్సాక్షన్స్ చెప్పండి. expenses paid, IDP paid, సో రెంట్ పెయిడ్, ఫైనాన్స్ ఎంట్రీ ఏంటో చెప్పండి. జస్ట్ మనం ఊరిని రెంట్ పెయిడ్ అని చెప్పి SAPలో రికార్డ్ చేయాలనుకో, ఫైనాన్స్ ఎంట్రీ చెప్పండి ఒకసారి. రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ వచ్చేటప్పటికి సో SBI బ్యాంక్. శాలరీ పెయిడ్, సో ఈసారి సిటీ బ్యాంక్తో పేమెంట్ చేసాం. ఆడిట్ ఫీ, సో రెంట్, శాలరీ, ఆడిట్ ఫీ. రెంట్, శాలరీ, ఆడిట్ ఫీ. రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ ఆర్ టు SBI బ్యాంక్. శాలరీ పెయిడ్, శాలరీ అకౌంట్ డెట్ ఆర్ టు సిటీ బ్యాంక్. ఆడిట్ ఫీ పెయిడ్, ఆడిట్ ఫీ అకౌంట్ డెట్ ఆర్ టు సిటీ బ్యాంక్ అనమాట. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఇక్కడ మనకి రెంట్ అనేది ఒక జిఎల్, శాలరీ అనేది ఒక జిఎల్,
ఆడిట్ ఫీ అనేది ఒక జిఎల్. సిటీ బ్యాంక్ ఒక జిఎల్, ఎస్బీఐ బ్యాంక్ అంటే రెండు జిఎల్స్, డెబిట్ క్రెడిట్స్ రెండు కూడా జిఎల్స్. ఇప్పుడు సేమ్ ట్రాన్సాక్షన్ ఒకే రోజు జరిగినాయి అనుకోండి. ఈరోజు డేట్ ఎంత? ఇదే ట్రాన్సాక్షన్స్ ఈరోజే జరిగినాయి. ఇప్పుడు మనం ఎస్ఏపిలో దీన్ని ఎలా రికార్డ్ చేయాలి అండ్ రికార్డ్ చేసేటప్పుడు ఏమేమి ఫైనాన్స్ ఎర్రర్స్ మనకి వస్తాయి అనేది కూడా మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు మనకి యూనిట్ టెస్టింగ్ అనమాట. యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటో చెప్పండి. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటో చెప్పండి. కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత మనం జిఎల్ కాన్ఫిగరేషన్ వరకు చేసేసాం. ఇవన్నీ పనిచేసినా లేదా అని చెప్పి టెస్ట్ సినారియోస్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. దాన్నే మనం యూనిట్ టెస్టింగ్ అంటాం. అంటే కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత మనం టెస్ట్ చేయడం మొదలెడతాం. సో మన సైడ్ నుంచి మనం కన్సల్టెంట్ సైడ్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఇందులో ఇది యూనిట్ టెస్టింగ్ అనమాట. సో ఎస్ఏపిలో మనం ఇప్పుడు యూనిట్ టెస్టింగ్ అనేది రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఆడిట్ ఫీ పెయిడ్ వీటికి సంబంధించి మనం టెస్ట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? జిఎల్ రిలేటెడ్ ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి అంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటంటే FB50. సో ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ GL related transactions in SAP, what is the T code? FB50. Okay, say enter. What is your company code? RELM. ట్రాన్సాక్షన్ ఈరోజు జరిగినాయండి. వాట్ ఈస్ డాక్యుమెంట్ డేట్? వాట్ ఈస్ డాక్యుమెంట్ డేట్? ట్రాన్సాక్షన్ జరిగిన డేట్. రెంట్, శాలరీ ఎప్పుడు మనం పేమెంట్ చేసాం ఆ డేటే మనం డాక్యుమెంట్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏపిలో ఎప్పుడు ఎంటర్ చేస్తున్నాం, ఈరోజు ఎంటర్ చేస్తున్నాం. డాక్యుమెంట్ డేట్ షుడ్ బి పాస్ట్ డేట్ ఉండొచ్చా లేదా, నిన్న మొన్న ఆ డేట్స్ కావాలంటే ఆ డేట్స్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ షుడ్ హ్యావ్ ద రిఫరెన్స్ నెంబర్. సో ఇక్కడ కనపడేది డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, డాక్యుమెంట్ టైప్, కంపెనీ కోడ్. వీటిని ఏమంటారంటే హెడర్ డేటా. ఏమంటారండి? హెడర్ డేటా. అండ్ జిఎల్ అకౌంట్, డెబిట్ క్రెడిట్స్, అమౌంట్ వీటిని ఏమంటాం మనం? లైన్ ఐటమ్ డేటా. వీటిని ఏమంటారు? లైన్ ఐటమ్ డేటా. సో వీ హ్యావ్ హెడర్ డేటా అండ్ లైన్ ఐటమ్ డేటా అనమాట. మనకి హెడర్ డేటా ఉంటుంది, లైన్ ఐటమ్ డేటా కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ జిఎల్ అకౌంట్ మనం తీసుకుందాము. సో ఇక్కడ మనం రెంటు, శాలరీ, ఆడిట్ ఫీ and Citibank and SBI Bank. Okay, rent debit, salary debit, audit fee debit, bank account credit. Okay, no?
సో ఇక్కడ రెంట్ వచ్చేటప్పటికి 50,000, శాలరీ 50,000, ఆడిట్ ఫీ 50,000. ₹1,00,000 వచ్చేటప్పటికి సిటీ బ్యాంక్, అనదర్ ₹1,00,000 వచ్చేటప్పటికి ఇంకో బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇలా మన ఎస్ఐపిలో డెబిట్ క్రెడిట్స్, ఫైనాన్స్ ఎంట్రీస్ తెలుసు కదా మీకు. రెంట్, శాలరీ, ఆడిట్ ఫీ అన్నీ ఒకేసారి తీసుకొని ట్రాన్సాక్షన్ ఈరోజు డేట్ మీద ఉన్నాయి, అందుకే ఈరోజు డేట్ మీద అన్నీ తీసుకున్నాం. అదే ఒకవేళ ట్రాన్సాక్షన్ పాస్ట్ డేట్లో ఉంటే మళ్ళీ సెపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు డేట్ మీద ఉంది కదా, ఈరోజు డేట్ మీద ఉన్నాయి కాబట్టి ఈరోజు డేట్ మీద ఉన్నాయన్నీ తీసేసుకున్నాం. అదే ఒక ట్రాన్సాక్షన్ రెంట్ పెయిడ్ అనేది నిన్న ఉందనుకో, ఆ రెంట్ది ఇక్కడ తీసుకోవద్దు. ఓకే, మళ్ళీ 06 వేసుకొని మళ్ళీ పోస్టింగ్ డేట్ ఈరోజు డేట్ వేసుకొని పాస్ట్ డేట్, డాక్యుమెంట్ డేట్ పాస్ట్ డేట్ వేసుకొని మళ్ళీ సెపరేట్గా చేసుకోండి. అవును, ఎంటర్. వచ్చేసింది ఎర్రర్. ఒకసారి చదవండి, ఎర్రర్ ఏంటో ఒకసారి చదవండి. సో ట్రాన్సాక్షన్ మనకి ఇంకా ఎర్రర్ స్టార్ట్ చేయడం వచ్చేసింది. ఇంకా మీరు కూడా ఎర్రర్ సాల్వ్ చేయడం మొదలెట్టాలి ఇంకా ఈరోజు నుంచి. చదవండి, దీనికి సొల్యూషన్ ఏంటి, ఎవరు చెప్తారు? దీని సొల్యూషన్ ఏంటి? ఓకే, ఏమర్థమైంది ఎర్రర్ అంటే? రేపొద్దున యూజర్ ట్రాన్సాక్షన్ రేపొద్దున ఎస్ఐపి యూజర్ ట్రాన్సాక్షన్ పోసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఇలా ఎర్రర్స్ వస్తే ఎవరు రెస్పాన్సిబుల్? నువ్వే, కన్సల్టెంట్ సాల్వ్ చేయాలి ఇప్పుడు ఎర్రర్ని. ఇక్కడ దీన్ని బట్టి మీరు ఎర్రర్ రాగానే ఫస్ట్ ఎర్రర్ మీద క్లిక్ చేసి చదవండి, ఇది దేనికి సంబంధించిన ఎర్రర్, ఎందుకు వచ్చింది ఏంటి అనేది చదవండి ఫస్ట్. చదివిన తర్వాత కింద మనకి సజెషన్స్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ సజెషన్ చేశారు, ఇందులో ఏదో కాన్ఫిగరేషన్ మిస్ చేసావు, వెళ్ళి పాత్లోకి వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పి ఎస్ఏపిఓడే మనకి సజెషన్లు ఇచ్చాడు. అర్థమైందా? ఓకే, అక్కడే ఉంది ఆన్సర్. మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఇక్కడ కనబడతలేదు. అసలు నీకు ఎలా సాల్వ్ చేయాలో తెలియకపోతే దీన్ని కాపీ చేసుకో, ఈ మెసేజ్ నెంబర్ నుంచి కాపీ చేసుకో. సో గూగుల్లోకి వెళ్ళు, ఇలా పేస్ట్ చేసి ఎంటర్ కొట్టు. ఇక్కడ మనకి ఎస్ఏపిలో ఇక్కడ ఏ టెక్నాలజీ మనకి ఏం చేయాలో చెప్పేస్తుంది అనమాట. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? సూపర్. ఇక్కడ మనకి ఇప్పుడు ఏ పీరియడ్లో ఉన్నాం మనం? ఏ పీరియడ్లో ఉన్నాం ఇప్పుడు మనం? జూలై. మన బుక్స్ ఆఫ్ అకౌంట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? ఏప్రిల్, మే, జూన్, జూలై. ఎన్నో పీరియడ్ ఓపెన్ చేయాలి మనం? 4th పీరియడ్ ఓపెన్ చేయాలి. మనం జూన్లో అవన్నీ కాన్ఫిగరేషన్ చేసాం, జూన్ పీరియడ్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం 4th పీరియడ్ ఓపెన్ చేయాలి. 4th పీరియడ్ ఓపెనింగ్ ఎక్కడ చేస్తారు? అక్కడ రాసాడు, చదవండి. టీ కోడ్ ఏం రాశాడు? OB52. ఇక్కడే కాన్ఫిగరేషన్ ఉంది, పీరియడ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ టీ కోడ్. ఓపెన్, క్లోజింగ్, పోస్టింగ్ పీరియడ్స్. వాట్ ఈస్ యువర్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్?
ఇక్కడ ఎన్ని పీరియడ్స్ ఓపెన్ అయినాయి? జూన్ పీరియడ్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు 4వ పీరియడ్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. మనం జూలైలో ఉంటే జూలై పీరియడ్ సంబంధించిన ట్రాన్సాక్షన్ మాత్రం పోస్ట్ చేస్తాం ఎస్ఏపీలో. ఓకే, జూన్ పీరియడ్ క్లోజ్ అయ్యి ఉంటే ఫ్యూచర్ పీరియడ్స్ క్లోజ్ అయ్యి ఉంటాయి. 4 అంటే ఏంటిది? జూలై. ఎర్రర్ ఇక్కడ వచ్చింది, ఇది క్లోజ్ చేసుకో. బ్యాక్ రా ఒకసారి. ఇక ఇందే కదా సిమ్యులేట్. ఎంటర్ కొడితే ఇంకో ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఏంటో చెప్పండి ఒకసారి. చెప్పండి, ఎవరు చెప్తారు? ఈ ఎర్రర్ ఏంటి? ఏమర్థమైంది మీకు? చెప్పలేండి. ఎంప్లాయీస్ కి డిపెండ్ చేయమని సార్ కాల్స్. ఎవరు చెప్తారండి దీని సొల్యూషన్? ఎవరు చెప్తారు? ఇక్కడే ఉంది ఆన్సర్. టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. దీని మీద క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళండి ఒకసారి. టాలరెన్స్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా మనం, మళ్ళీ ఎందుకు అక్కడ చూపిస్తుంది? RELM. RELM ఆల్రెడీ సిస్టంలో ఉంది కదా, మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఎవరు చెప్తారు? టాలరెన్స్ గ్రూప్ ఆల్రెడీ సిస్టంలో ఉంటే ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఎవరు చెప్తారు? నెక్స్ట్ మనం టాలరెన్స్ గ్రూప్ అయితే క్రియేట్ చేసాం, కానీ అసైన్ చేసామా యూజర్ ఐడిని? OB57 టాలరెన్స్ గ్రూప్, ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్ సంబంధించి కాన్ఫిగరేషన్స్. వాట్ ఈజ్ యువర్ కంపెనీ కోడ్? సో నా యూజర్ ఐడికి వేరే టాలరెన్స్ గ్రూప్ లింక్ అయి ఉంది. సేవ్. ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దామా? మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి పోస్ట్ చేయాలి మీరు, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎర్రర్ వచ్చిన తర్వాత కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఆ స్క్రీన్స్ మళ్ళీ అందులో నుంచి చేయొద్దు, మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి ఫ్రెష్గా ఓపెన్ చేసుకోండి. FB50 రీఫ్రెష్ అవుద్ది సిస్టమ్. మళ్ళీ డేటా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, డిలీట్ మీద క్లిక్ చేయండి. డిలీట్ మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది. అండ్ మళ్ళీ నువ్వు ఇలా కర్సర్ ఇలా పెట్టాల్సిన అవసరం లేదు. ట్యాబ్, సిస్టంలో ట్యాబ్. సో డిలీట్. సో కింద మనకి యారో బటన్ ఉంటుంది, రైట్ బిలో యారో, దాన్ని క్లిక్ చేసి అదే మళ్ళీ ట్యాబ్. సో డిలీట్ ఎక్స్పెన్స్ పోస్టింగ్. ఇదిగో ట్యాబ్ యూస్ చేసి ఇలా కిందకి వెళ్తూ ఉంటారు, అర్థమైందా? మనం 400, 300 డిలీట్ మీద క్లిక్ చేస్తే 400, 301. ఇంకోటి ఏంటిది 400, 302. ఇంకోటి ఏంటిది 200, 101.
200 100. ఇది డెబిట్ 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 క్రెడిట్ క్రెడిట్. ఓకే, డెబిట్ ఉందో క్రెడిట్లో కూడా అంతే ఉండాలి కదా. ఓకే, ఎంటర్ కొడితే మనకి ఏదో టెక్నికల్ ఎర్రర్ ఒకటి వచ్చేసింది మళ్ళా. 200 101కి పోస్టింగ్కి 50, అలాగే జిఎల్కి ఏదో ఫీల్డ్ ప్రాబ్లం ఉందంట. అక్కడ ఏదో రెఫరెన్స్ ఫీల్డ్ ప్రాబ్లం ఉంది అని చెప్పి చూపిస్తున్నాడు. ఈ ఫీల్డ్ డబుల్ ఇచ్చేయండి, అంటే ఈ జిఎల్లో ప్రాబ్లం ఉంది అంటున్నాడు. ఇక్కడ రూల్స్ ఫర్ పోస్టింగ్కి 50, పోస్టింగ్కి 50కి 200 101 జిఎల్ ఏంటిది? బ్యాంక్ జిఎల్కి ఫీల్డ్ స్టేటస్ ఏముంటుంది? G005. గుర్తులేదా? Yes, sir. Good. బ్యాంక్ జిఎల్కి ఫీల్డ్ స్టేటస్ G005. ఓకే, సో ఇప్పుడు ఎర్రర్ ఏంటి మనకి ఒకసారి చదవండి. ఈ ఎర్రర్స్ అని నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ ఫీల్డ్ ఏంటో తెలియదు అనుకో, నీకు ఈ ఫీల్డ్ ఏంటో తెలియదు అని కాపీ చేసుకో. గూగుల్లోకి వెళ్ళి ఎస్ఏపిలో ఆ ఫీల్డ్ ఏంటని అడగండి. సో ఆ ఫీల్డ్ ఏంటి? రిఫరెన్స్ నెంబర్ ఫీల్డ్ అనమాట. సో కస్టమ్ ఫ్రీ టెక్స్ట్, రిఫరెన్స్ సంబంధించిన ఫీల్డ్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఫీల్డ్ స్టేటస్కి పోస్టింగ్ కీకి వేరియేషన్ ఉంది. ఆ ఫీల్డ్, ఆ రిఫరెన్స్ ఫీల్డ్ పోస్టింగ్ కీలో ఒకలాగా ఉంది, ఫీల్డ్ స్టేటస్ OBC4లో ఒకలాగా ఉంది. OBC4 అంటే ఏంటి చెప్పండి? OBC4 అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్ డాక్యుమెంట్ కంట్రోల్ చేస్తుంది. పోస్టింగ్ కీలో ఉన్న ఫీల్డ్ స్టేటస్ కూడా డాక్యుమెంట్ కంట్రోల్, డెబిట్ క్రెడిట్ సంబంధించి. పోస్టింగ్కి 40కి ప్రాబ్లం ఉందన్నాడు, చూసారా? ఇక్కడ ఎర్రర్ మీద క్లిక్ చేస్తే 2 ఆప్షన్లు ఇచ్చాడు. OBC4 ఫీల్డ్ స్టేటస్ పోస్టింగ్కి 50, పోస్టింగ్కి 50లో ఈ రిఫరెన్స్ సంబంధించింది ఏంటో చూద్దాం ఏముందో. పోస్టింగ్కి అంటే OB41 50 పోస్టింగ్కి క్రెడిట్ మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్. సో ఇందులో సమ్వేర్ ఏదో ప్రాబ్లం ఉంది. అలాగే OBC4 కూడా ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్లో మీకు ఏం చెప్పాను? OBC4 ఫీల్డ్ స్టేటస్, పోస్టింగ్ ఫీల్డ్ స్టేటస్ సమ్ ఫీల్డ్స్ సేమ్ ఉండాలి అని చెప్పిన. ఇందులో G005 ఏముందో చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫరెన్స్ 1 and 2 ఇక్కడ మ్యాండేట్లో పెట్టారు. ఇక్కడేమో రిఫరెన్స్ 2 అండ్ అవసరమా ఈ ఫీల్డ్స్ మనకి? రిఫరెన్స్ 1 and 2 ఇక్కడ సప్రెస్లో పెట్టారు. రెండింటికి వేరియేషన్ ఉంది. ఓకే, ఇక్కడ సప్రెస్లో ఉంది, ఇక్కడేమో మ్యాండేట్లో ఉంది. ఈ ఫీల్డ్ అసలు అవసరం లేదు మనకి, ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటిని కూడా సప్రెస్లో పెట్టేసా. ఓకే, సేవ్. అమ్మయ్యా, ఇప్పుడు మీరు ఏం చేయాలి? సిస్టము రీఫ్రెష్ చేయాలి. అంటే మళ్ళీ అక్కడి నుంచే పోస్ట్ చేసామనుకో సేమ్ ఎర్రర్సే మళ్ళీ వస్తాయి. ఇక్కడి నుంచే నువ్వు మళ్ళీ ట్రై చేసావనుకో సేమ్ ఎర్రర్సే వస్తాయి. అందుకే ఏం చేయాలి? సిస్టమ్ని ఒకసారి రీఫ్రెష్ చేయాలి. FB50,
ఎంటర్ కొడితే ఇప్పుడు చూడండి అన్నీ గ్రీన్ కలర్లో చూపిస్తున్నాయి. టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్, బ్యాలెన్స్ ఈక్వల్ 0. అర్థమవుతుందా అందరికీ కూడా? సో అంటే ఎర్ర ఏమీ లేదని అర్థం. 3 ఎర్రర్స్ వచ్చినాయి, 3 ఎర్రర్స్ని సాల్వ్ చేసాం మనం. అర్థమైందా? సిమిలేట్. సో రెంట్, సాలరీ, ఆడిట్ ఫీ, పోస్టింగ్ కీ అని ఉంది పక్కన, చదవండి ఒకసారి. పోస్టింగ్ కీ అంటే ఏంటి? డెబిట్ క్రెడిట్స్, డెబిట్ రెంట్, డెబిట్ సాలరీ, డెబిట్ ఆడిట్ ఫీ, డెబిట్ క్రెడిట్ సిటీ బ్యాంక్, క్రెడిట్ ఎస్బీఐ బ్యాంక్. లైన్ ఐటమ్ 1 2 3 4. ఓకేనా? అండ్ సేవ్ ఇట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు మనకి ఇలా కరెక్ట్ది కస్టమైజింగ్ ఫర్ లెడ్జర్ అని చెప్పి లెడ్జర్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ అనమాట. ఇది ఫస్ట్లో చేయాలి. ఈ కాన్ఫిగరేషన్ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. బట్ ఏంటంటే సిస్టంలో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. ఈ లెడ్జర్ కాన్ఫిగరేషన్ అనేది మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయకముందే లెడ్జర్ కాన్ఫిగరేషన్ జిఎల్ అయిన తర్వాత లెడ్జర్ కరెన్సీ కాన్ఫిగరేషన్ చెప్పాలి. కానీ అది మన సిస్టంలో చేస్తే ఏమవుతుందంటే మీరందరూ ఒకేసారి ఆ సిస్టంలో చేస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆ కాన్ఫిగరేషన్ నేను పక్కన పెట్టాను. బట్ రియల్ టైంలో ఏంటంటే లెడ్జర్ కాన్ఫిగరేషన్, కరెన్సీ కాన్ఫిగరేషన్ ముందే చేసుకుంటాము. అది మనం అప్కమింగ్ క్లాస్లో ఎలా చేయాలో ఒక ఐడియా ఇస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడే సగం ఎర్రర్స్ మనం ఆన్సర్ చెప్పేస్తుంది. క్లిక్ చేస్తే ఇవన్నీ ఇక్కడ ఎన్నైతే మన కంపెనీ కోడ్తో ఈ లెడ్జర్లన్నీ అన్నెసెసరీగా లింక్ అయిపోయి ఉన్నాయి. సర్వర్ ఇష్యూ ఇది. B4, B5, D4, D5, E4, E5, R4, R7, all these ledgers are linked with this company code. మనం ఎప్పుడైనా లెడ్జర్తో కాన్ఫిగరేషన్ ఏమైనా చేసామా? చేయలా. కానీ ఈ లెడ్జర్స్ బై డిఫాల్ట్ నీ కంపెనీ కోడ్తో లింక్ అయిపోయి ఉన్నాయి. ఓకే, మనం ఈ లింక్ని మనం తీసేయాలి. ఇది తీసేయాలి అంటే FINSC_ledger టీ కోడ్ రాసుకోండి. లెడ్జర్ కరెన్సీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ టీ కోడ్ ఇది. FINSC_ledger. ఓకే, ఎంటర్. సో ఎంటర్ కొట్టిన తర్వాత కన్ఫర్మ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే, తర్వాత ఓకే. ఇక్కడ మనకి ఏమైతే లెడ్జర్స్ ఇక్కడ B4, B5 ఈ లెడ్జర్స్ అన్నీ మన కంపెనీ కోడ్తో అన్నెసెసరీగా లింక్ అయిపోయి ఉన్నాయి. మన కంపెనీ కోడ్తో లింక్ని తీసేద్దాం. ఈ లెడ్జరు మన కంపెనీ కోడ్తో లింక్ అయిపోయి ఉంది, తీసేయండి ఇది. అలాగే ఇంకోటి B5 కూడా లెడ్జర్లోకి వెళ్ళి B5 సెలెక్ట్ చేసుకొని కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకొని మన కంపెనీ కోడ్ ఏంటండి? RELM. డిలీట్. తర్వాత D4, లెడ్జర్ D4 మన కంపెనీ కోడు RELM. డిలీట్. తర్వాత D5 కంపెనీ కోడు RELM. ఈ కాంబినేషన్ తీయాలి, అంతేగాని లెడ్జర్ డిలీట్ చేయకండి. E4 E5 కంపెనీ కోడ్. తర్వాత EX కంపెనీ కోడ్. డిలీట్. తర్వాత R4
కంపెనీ కోడ్. R7. మన కంపెనీ కోడ్ కాంబినేషన్ తీయాలి, అంతేగాని లెడ్జర్ డిలీట్ చేసి బాక. ఓకేనా, చార్తో చేయాలి ఇది. ఇది చిన్న సర్వర్ ఇష్యూ అనమాట. సేవ్ చేయండి ఇప్పుడు. ఒకేసారి సేవ్ చేయండి, అంతేగాని ముందే సేవ్ చేయకండి. ఓకే, ఒకేసారి సేవ్ చేయండి. ఓకే చేయండి. ఇది లెడ్జర్ అండ్ కరెన్సీ సెటప్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఇష్యూ. అప్కమింగ్లో డిస్కస్ చేస్తాం మనం. ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. సో ఎర్రర్స్ అన్నీ ఇక్కడ సాల్వ్ అయిపోయినాయి. ఓకే, ఇది క్లోజ్ చేసినా పర్లేదు, మళ్ళీ రీఫ్రెష్ చేసి కొత్తగా పోస్ట్ చేసినా ఓకే. సిమ్యులేట్ పోస్ట్. ఇలా డాక్యుమెంట్ నెంబర్ వచ్చింది కదా, ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? డాక్యుమెంట్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఎలా వచ్చింది? నెంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్ చేసాం కదా. OBA7లో జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అయిపోయింది. ఎస్ఏతో 01 లింక్ అయ్యింది. నంబర్ రేంజ్, వాట్ ఈస్ యువర్ కంపెనీ కోడ్? ఇంటర్వెల్. అర్థమైందా? ఎన్ఆర్ స్టేటస్ అంటే అన్ని నెంబర్స్ యూజ్ చేసాం, ఒక నెంబర్. పోస్ట్ అయిపోయిందా డాక్యుమెంట్? పోస్ట్ అయిపోయిన తర్వాత డిస్ప్లే మీద క్లిక్ చేస్తే మనం పోస్ట్ చేసింది కనపడుతుంది అనమాట. హార్ట్ మీద క్లిక్ చేస్తే ఈ డాక్యుమెంట్ ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు, ఓకే. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని, రిఫరెన్స్ నెంబర్ ఏంటి, హెడర్ డేటా ఏంటి, అన్నీ చూసుకోవచ్చు అనమాట. నాకు ఈ స్క్రీన్ షాట్ పెట్టండి చార్ట్లో. 4-5 ఎర్రర్స్ ఈరోజు సాల్వ్ చేస్తుంది. 4 ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ స్క్రీన్ షాట్ తీసుకొని సొల్యూషన్ అని చెప్పి రాసుకోండి. ఈ భాషలో రాసుకోండి, ఓన్ భాషలో. అర్థమైందా? ఎర్రర్ రాగానే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో సిస్టంలో నుంచి స్క్రీన్ షాట్ తీసుకోవడం తెలుసు కదా. స్క్రీన్ షాట్ అనేది బటన్ ఉంటుంది కీబోర్డ్ మీద, దాని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. లేదా స్క్రీన్ షాట్ సంబంధించిన యాప్లు ఉంటాయి, ఓ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని వర్డ్లో పేస్ట్ చేసుకోండి. వర్డ్లో పేస్ట్ చేసుకొని కింద సొల్యూషన్ అని చెప్పి రాసుకోండి. ఎన్ని స్క్రీన్ షాట్స్? 4 ఎర్రర్స్ వచ్చిన 4 స్క్రీన్ షాట్స్. అలా ఎన్ని ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకొని సొల్యూషన్ అని చెప్పి రాసుకోండి. ఓకేనా? ఈ స్క్రీన్ షాట్ నాకు పెట్టండి. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ రిపోర్ట్స్ చూద్దాం. ఓకే, ట్రాన్సాక్షన్ బుకింగ్ అండ్ రిపోర్ట్స్.